మీరు వారం అంతా కౌచ్ పొటాటోలాగా ఆఫీస్లో కూర్చుని వీకెండ్ అయ్యేసరికి ఫిట్నెస్ ఎంతూజియాస్ట్ అయిపోతున్నారా? అయితే మీకు కొన్ని హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అందరికీ నమస్కారం, నేను మీ డాక్టర్ శ్రీరామ్. మనం చాలా మందిని గమనిస్తూ ఉంటాం. ఈ రోజుల్లో సిట్టింగ్ జాబ్ లేదా ఆఫీస్ వర్క్ కామన్గా ఎక్కువ మంది చేస్తూ ఉంటారు. ఆ జాబ్ పరంగా వాళ్ళు డైలీ 8 to 10 hours, సమ్టైమ్స్ 12 hours కూర్చొని పని చేస్తూ ఉంటారు. ఫిజికల్ యాక్టివిటీ ఉండాలని గ్రహించిన వాళ్ళు వీకెండ్స్ టైంలో ఒక్కసారిగా అగ్రెసివ్ ఫిజికల్ యాక్టివిటీస్ అనేవి రెజ్యూమ్ చేస్తూ ఉంటారు. అయితే ఇలా చేయడం వల్ల కొన్ని రకాల హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. దీన్నే వీకెండ్ వారియర్ సిండ్రోమ్ అంటారు. దీని గురించి మనం తెలుసుకుందాం. సో ఒక్కసారిగా వారం అంతా రెస్ట్లో కూర్చొని సండే రోజు క్రికెట్, బ్యాడ్మింటన్ లేదా హై ఇంపాక్ట్ యాక్టివిటీస్ లైక్ హైకింగ్, రన్నింగ్, జంపింగ్ ఇలాంటి యాక్టివిటీస్ ఒక్కసారిగా హై ఇంటెన్సిటీతో చేయడం ద్వారా కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. ఆ ప్రాబ్లమ్స్ ఏంటంటే మెయిన్ ఎప్పుడైతే మనం సడన్గా ఈ యాక్టివిటీ స్టార్ట్ చేస్తామో దానివల్ల మజిల్స్ అన్నవి వారం అంతా రెస్ట్లో ఉంటాయి. ఒక్కసారిగా అగ్రెసివ్ యాక్టివిటీ స్టార్ట్ చేసేసరికి మనకు కొన్ని ఇంజురీస్ వచ్చే అవకాశం ఉంటుంది. లైక్ మజిల్ స్ప్రెయిన్స్, పర్టికులర్గా మనం వెన్నులో చూసినట్టయితే డిస్క్ సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. అలా విధంగా హ్యామ్స్ట్రింగ్ మజిల్స్కి, కాఫ్ మజిల్స్కి, టెండోఎక్లిస్ అంటారు, అదే పాదం దగ్గర ఉండే బలమైన కండరం, దానికి సంబంధించిన సమస్యలు రావచ్చు. అదేవిధంగా యాంకిల్ స్ప్రెయిన్స్ అయ్యే అవకాశం ఉంటుంది. అదేవిధంగా కొంతమందిలో ఏంటంటే ఈ నీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ లైక్ ఏసిఎల్ ఇంజరీస్, మెనిస్కల్ ఇంజరీస్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇది ఎందువల్ల అవుతుందంటే మన బాడీ సడన్గా ఈ యాక్టివిటీస్ చేయడానికి సూటబుల్ కాదు. ఎప్పుడైనా మన బాడీ అన్నది గ్రాడ్యువల్గా మనం ఫిజికల్ యాక్టివిటీ అన్నది ఇంటెన్సిటీ అన్నది పెంచుతూ ఉండాలి. అప్పుడు మన బాడీ మజిల్స్ లేదా జాయింట్స్ అన్నీ హ్యాబిచ్యుయేట్ అయ్యి ఫర్దర్ యాక్టివిటీని మనం చేయడానికి దోహదపడుతుంది. అలా కాకుండా ఒక్కసారిగా యాక్టివిటీ చేసినప్పుడు ఈ మజిల్స్ అన్ని రెస్టింగ్ స్టేట్లో ఉంటాయి. ఎప్పుడైతే మజిల్స్ సపోర్ట్ చేయలేవో ఆ లోడ్ అంతా సరౌండింగ్ జాయింట్స్ మీద, లెగమెంట్స్ మీద పడి అవి ఇంజూర్ అయ్యే అవకాశం ఉంటుంది. సో దీన్ని ఎలా ప్రివెంట్ చేసుకోవాలంటే రెగ్యులర్గా మినిమం డైలీ ఒక 15 to 20 minutes లైట్ యాక్టివిటీ అయినా చేయడం చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా వీకెండ్లో యాక్టివిటీ చేసే ముందు మినిమం ఒక 15 to 20 minutes వార్మప్, అలాగే యాక్టివిటీ అయిపోయిన తర్వాత 15 to 20 minutes స్ట్రెచెస్ అనేవి వెరీ వెరీ ఇంపార్టెంట్. అదేవిధంగా అడిక్వేట్ హైడ్రేషన్, అలాగే కూర్చొనేటప్పుడు సరైన పొజిషన్లో కూర్చోవడం, ఇలాంటివన్నీ జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఈ వీకెండ్ వారియర్ సిండ్రోమ్ బారిన పడకుండా మనం కాపాడుకోవచ్చు. సో ఎవరైతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఇలా వీకెండ్లో ఫిట్నెస్ ఎంతూజియాస్ట్ అయిపోతారో వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. మరింత ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ప్లీజ్ డూ ఫాలో ద పేజ్. ధన్యవాదాలు.